హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్ వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసాక సెర్చ్ బాక్స్లో మనం విఎన్ అని సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. విఎన్ అని సెర్చ్ చేసాక ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ వస్తుంది. ఈ అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నేనైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. సో ఈ అప్లికేషన్ని నేనైతే ఓపెన్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి అయితే మీ గ్యాలరీ వీడియోస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఓకేనా? మీరు ఏ వీడియోని ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే వీడియోని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. చూడండి, నా గ్యాలరీ వీడియో అయితే విఎన్ యాప్లో అయితే ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు ఎడిట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ అయితే యాడ్ మ్యూజిక్ ఉంది కదా, సో దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నుంచి అయితే మీరు ఆడియోని యాడ్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు, ఇంకా మీరు వాయిస్ ఓవర్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక్కొక్క పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఫస్ట్ మ్యూజిక్ పైన క్లిక్ చేస్తాను. మై మ్యూజిక్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు మీ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, ఫైల్స్ యాప్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఓకే పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ నుంచి మీ గ్యాలరీలో ఏ ఆడియోస్ అయితే ఉంటాయో, అంటే మీరు ఏ ఆడియోస్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారో మీ గ్యాలరీలో, ఆ ఆడియోస్ అనేది ఇక్కడ నుంచి కనిపిస్తాయి. ఓకేనా? సో ఆడియో పైన క్లిక్ చేసుకోవాలి. న్యూ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు ఆల్బమ్ నేమ్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా? నేనైతే న్యూ సాంగ్స్ 2024 అని పెట్టుకుంటాను. ఓకేనా? క్రియేట్ ఆల్బమ్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, మన ఆడియో సాంగ్ అయితే యాడ్ అయిపోయింది. ఓకేనా? చూడొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఆడియో సాంగ్ని నేను ఇక్కడ యూజ్ చేస్తాను. ఓకేనా? సో ఎలా యూజ్ చేయాలంటే ఈ మ్యూజిక్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసాక మ్యూజిక్ పైన క్లిక్ చేస్తాను. మై మ్యూజిక్ పైన క్లిక్ చేస్తాను. న్యూ సాంగ్ 2024 ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసాక యూస్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ నుంచి రైట్ టిక్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తాను. చూడండి, మన ఆడియో అయితే ఇక్కడ వచ్చింది. ఓకేనా? నేనైతే వీడియో కూడా మీకు ప్లే చేసి అయితే చూపిస్తాను. చూడండి. సో ఫ్రెండ్స్, ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఆడియో పైన అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఎఫెక్ట్ అని ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. సో ఇక్కడైతే మీకు చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా? కార్టూన్, ఫన్నీ, సో ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ ఎఫెక్ట్స్ని మీరు మీ వీడియోస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం అయితే కార్టూన్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా, మీకు నేను ప్లే చేసి కూడా చూపిస్తాను. చూడండి. సో ఈ ఎఫెక్ట్స్కి ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసుకుందాం. సో పక్కన చూడండి, యూజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మన ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోస్లో. సో ఇలా మీరు ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు వీడియోస్లో. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ఎఫెక్ట్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఎఫెక్ట్ అయితే డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ ఆడియో పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు మీ వీడియోస్కి వాయిస్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో దానికోసం అయితే రికార్డ్ బటన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఇలా మీరు మీ వీడియోస్కి
వాయిస్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సెకండ్ ఆప్షన్ కోసం అయితే తెలుసుకుందాం. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసాక టెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మీరు మీ వీడియోస్ పైన టెక్స్ట్ అయితే రాసుకోవచ్చు, ఓకేనా. సో దానికోసం అయితే ఏం చేయాలంటే యాడ్ ఏ హెడ్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసాక చూడండి ఇక్కడ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇలాగా మీరు మీ యూట్యూబ్ వీడియోస్ పైన అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. టెక్స్ట్ లాగా అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో వీడియో ప్లే చేస్తే మీకైతే ఇలా కనిపిస్తుంది, ఓకేనా. సో ఇక్కడ నుంచి మీరు ఈ టెక్స్ట్ కూడా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఎలా అడ్జస్ట్ చేయాలి అది కూడా చెప్తాను. చూడండి, ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి కింద టెక్స్ట్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేస్తాను. మీకు మొత్తం వీడియోలో కావాలంటే మీరు ఓకేనా మొత్తం ఇలా డ్రాగ్ చేసుకోండి, ఓకేనా. నాకు వద్దు, నాకు ఓన్లీ స్టార్టింగ్లోనే కావాలంటే కొంచెం లైట్గా డ్రాగ్ చేయండి, ఓకేనా. సో చూడండి నేను ఇది ప్లే చేస్తాను కదా, సో వీడియో మొత్తం రాదు, కాసేపు వస్తుంది, దాని తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అయిపోతుంది, ఓకేనా. మీకు వీడియో మొత్తం టెస్ట్ కావాలంటే సో దీనికి సైజ్ అయితే పెంచుకోండి, ఓకేనా. సో వీడియో మొత్తం వస్తుంది, మీరు ఎంతవరకు పెట్టుకుంటే అంతవరకు అయితే టెస్ట్ అయితే వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటా మీకు. ఒకవేళ మీరు అనుకుంటే నాకు ఈ టెస్ట్ గట్ట వద్దు, నార్మల్గా బాగుంటుంది అనుకుంటే సో టెక్స్ట్ అయితే డిలీట్ చేయండి, ఓకేనా. సో దానికోసం అయితే ఏం చేయాలంటే టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక చూడండి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసుకోండి. మన టెక్స్ట్ అయితే డిలీట్ అయిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ వీడియో అండ్ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ నుంచి మీ గ్యాలరీ ఇమేజెస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ నుంచి అయితే మీరు ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మీరు ఇమేజ్కి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. ఇమేజ్ అంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనిపించాలంటే కింద చూడండి ఇమేజ్ ఉంది కదా, సో దీనికి ఇలా డ్రాగ్ చేసుకోండి, ఓకేనా. సో ఎండింగ్ వరకు అయితే కనిపిస్తుంది. సో మీ ఇష్టం, మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ఒక 1-2 మినిట్స్ కావాలంటే 1-2 మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ నుంచి మీ వీడియోస్కి మీరైతే ఫిల్టర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా ఫిల్టర్స్ ఉంటాయి. సో ఫిల్టర్స్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి రైట్ ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి అయితే మీరు మీ వీడియోస్కి అయితే ట్రిమ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఎఫెక్ట్స్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ నుంచి చాలా యానిమేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ యానిమేషన్స్కి మీరు మీ వీడియోస్లో యూస్ చేసుకోవచ్చు. సో ఎలా యూస్ చేయాలి అది కూడా చెప్తాను. సో ఇక్కడ యానిమేషన్ ఉంది కదా, సో యానిమేషన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత చూడండి రైట్ ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి, ఓకేనా. సో యానిమేషన్ అయితే యాడ్ అయిపోతుంది, చూడండి యానిమేషన్ అయితే యాడ్ అయిపోయింది, ఓకేనా. సో ఇలా మీరు యానిమేషన్స్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు యానిమేషన్కి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తాను. చూడండి మీకు ఎక్కడ కావాలో యానిమేషన్ అక్కడైతే మీరు పెట్టుకోవచ్చు, ఓకేనా. ఆ పార్ట్లోనే యానిమేషన్ అయితే యాడ్ అవుతుంది, ఓకేనా. సో మీరు ఇలాగా యానిమేషన్ కూడా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకునేక ఇక్కడ చూడండి రైట్ ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ దేనికి పనికి వస్తుందంటే ఎప్పుడైనా సరే మనకి కొన్ని నచ్చకపోయిన పార్ట్స్ ఉంటాయి కదా వీడియోస్లో, ఆ పార్ట్స్ని అయితే మనం కట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎలా యూజ్ చేయాలి ఈ ఆప్షన్ కోసం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో చూడండి ఈ పార్ట్ నాకు నచ్చలేదు అనుకోండి, ఓకేనా. ఇక్కడ ఒక స్ప్లిట్ చేశాను, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను, ఓకేనా వీడియో. సో స్ప్లిట్ పైన క్లిక్ చేశాను. సో మిడిల్లో పార్ట్ ఉంది కదా, సో పార్ట్ని అయితే మనం డిలీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. సో డిలీట్ అయితే అయిపోతుంది. ఒక రాజమౌళి పార్ట్ ఏమో నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. స్ప్లిట్ పైన క్లిక్ చేస్తాను, కొంచెం వీడియో ప్లే చేస్తాను చూడండి. సో ఇంతవరకు అయితే నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. సో స్ప్లిట్ పైన క్లిక్ చేస్తాను, మిడిల్లో పార్ట్ ఉంది కదా దానికి డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం అయితే డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. చూడండి వీడియో ప్లే చేస్తాను ఇప్పుడు.
తాజ్‌మహల్ అయితే లేదు, డిలీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో మీకు నచ్చకపోయిన పార్ట్స్ అయితే మీరు ఇలా డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా, స్టార్టింగ్లో ఈ పార్ట్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో దానికోసం ఏం చేయాలంటే స్ప్లిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను, స్టార్టింగ్లో పార్ట్ ఇదంతా డిలీట్ చేస్తాను. ఓకేనా, సో దానికోసం అయితే డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. సో ఇలా అయితే మీరు మీకు వీడియోలో నచ్చకపోయిన పార్ట్ అయితే మీరు ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నుంచి అయితే మనం మన వీడియోకి స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోగలం. ఓకేనా, ఇక్కడ నుంచి మనం వీడియోకి ఫాస్ట్ చేయగలం, ఇంకా స్లో కూడా చేయగలం. ఓకేనా, ఫాస్ట్ ఎలా చేయాలంటే కర్వ్ ఉంది కదా, సో దీనికైతే పైకి తీసుకొని వెళ్ళాలి. ఓకేనా, పైకి తీసుకొని వెళ్ళాక చూడండి రైట్ టిక్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా, చూడండి ఇప్పుడు వీడియో అయితే ప్లే చేస్తాను, ఎంత ఫాస్ట్గా అయితే ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోకి స్లోగా ప్లే అవ్వాలంటే ఏం చేయాలంటే స్పీడ్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకునే కర్వ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి ఈ కర్వ్ ఉంది కదా, సో కిందకి తీసుకొని రావాలి. ఓకేనా, ఇక్కడ చూడండి రైట్ టిక్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి వీడియో ఫుల్గా స్లోగా ప్లే అవుతుంది. చూడండి, చూసారా ఫ్రెండ్స్ ఎంత స్లోగా వీడియో అయితే ప్లే అవుతుంది. సో ఇలా మీరు ఇక్కడ నుంచి స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు కానీ నార్మల్ స్పీడ్లో వీడియో ఉండాలంటే స్పీడ్ పైన క్లిక్ చేసుకోండి, కర్వ్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూసారా రిఫ్రెష్ అని ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి, రైట్ టిక్ పైన క్లిక్ చేయండి. వీడియో చూడండి ముందు ఎలా ఉండేదో అలాగే ప్లే అవుతుంది. ఓకేనా, నార్మల్గా ప్లే అవుతుంది. ఇప్పుడు మీకు యానిమేషన్స్ ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో దానికోసం అయితే స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చాలా యానిమేషన్స్ ఉంటాయి, జూమ్, జూమ్ 2, డిజాల్వ్, షేక్, లైట్. ఓకేనా, నేనైతే మీకు జూమ్ 1 ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తాను, రైట్ టిక్ పైన క్లిక్ చేస్తాను. చూడండి వీడియో ప్లే చేస్తాను. చూసారా యానిమేషన్ అయితే యాడ్ అయిపోయింది. చూడండి మళ్ళీ ఇంకొక యానిమేషన్ అయితే యాడ్ చేస్తాను. సో దానికోసం అయితే స్ప్లిట్ పైన క్లిక్ చేస్తాను, ఈ ప్లస్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ నుంచి డిజాల్వ్ ఉంది కదా 2 అనేసి, సో దీనిపైన క్లిక్ చేస్తాను, రైట్ టిక్ పైన క్లిక్ చేస్తాను. చూడండి వీడియో అయితే ప్లే చేస్తాను. చూసారా ఇలా మీరు యానిమేషన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, చాలా యానిమేషన్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి డిలీట్ ఉంది కదా, సో ఇప్పుడు ఈ క్లిప్కి డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, డిలీట్ అయితే అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్ చూడండి వాల్యూమ్ ఉంది కదా, సో వాల్యూమ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ వీడియోస్కి వాల్యూమ్ ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ నుంచి మీరైతే మీ వీడియోకి వాల్యూమ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్ చూడండి క్రాప్. ఇక్కడ నుంచి మీరు మీ వీడియోకి అయితే క్రాప్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, మీరు కానీ యూట్యూబ్ వీడియో చేస్తే 16:9 అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇదైతే కరెక్ట్ సైజ్ పెట్టుకున్నాక రైట్ టిక్ పైన క్లిక్ చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి రొటేషన్. ఇక్కడ నుంచి మీరు మీ వీడియోస్కి రొటేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్ చూడండి బ్లర్. సో బ్లర్ పైన అయితే క్లిక్ చేశాను, మీరు ఇక్కడ నుంచి మీ వీడియోకి అయితే బ్లర్ చేసుకోవచ్చు. ఓకేనా, బ్లర్ పైన క్లిక్ చేస్తాను, బేసిక్ అని ఉంది కదా, సో బేసిక్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే నేను బ్లర్ అయితే ఇంక్రీజ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు చూడండి వీడియో అయితే ప్లే చేస్తాను. చూడండి వీడియో అయితే బ్లర్గా ఉంది కదా, సో ఇక్కడ నుంచి మీరు బ్లర్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, వద్దు మాకు బ్లర్ నార్మల్గా వీడియో కావాలంటే మళ్ళీ బ్లర్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ నుంచి అయితే తగ్గించుకోండి. ఓకేనా, సో బ్లర్ అయితే ఇప్పుడు ఉండదు వీడియోలో. చూడండి నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ జూమ్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ నుంచి మీ వీడియోకి జూమ్ అవుట్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ చేసుకోవచ్చు, మూవ్ రైట్ చేయొచ్చు, మూవ్ లెఫ్ట్ చేయొచ్చు, మూవ్ డౌన్ చేయొచ్చు, మూవ్ అప్ చేయొచ్చు. ఓకేనా, చేసాక రైట్ టిక్ పైన క్లిక్ చేయండి. ఓకేనా,
సో వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయాక ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, మీ యూట్యూబ్ వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకేనా, ఎక్స్పోర్ట్ అయిపోయి మీ గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇలా ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ వీడియోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.